ముందుగా సంధ్యా థియేటర్ ఘటనపై ఇందులో ప్రస్తావనకు వచ్చింది. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగిందో పోలీస్ అధికారులు వివరించారు. 10 నిమిషాల వీడియోను కూడా ప్రదర్శించారు. ఉద్దేశపూర్వకంగా తాము ఎవరిపై కేసులు పెట్టలేదన్నారు. ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతోనే విషయాన్ని సీరియస్గా తీసుకున్నామని అన్నారు సీఎం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు సీఎం రేవంత్. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలకు తామే అనుమతిచ్చామని, టికెట్ రేట్ల పెంపునకు కూడా సహకరించామని అన్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో రాజీ పడలేమని స్పష్టం చేశారు. ఈ ఘటన తమను కూడా బాధించిందని సినీ పెద్దలు తెలిపారు. అలాంటి ఘటన జరగకుండా ఉంటే బాగుండేదని వారు కూడా అభిప్రాయపడ్డారు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు, స్పెషల్గా టికెట్ రేట్ల పెంపు ఉండాలని, లేకపోతే నష్టపోతామని సినీ పెద్దలు సీఎంను కోరారు. అయితే తాను అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదన్నారు. అలాగని తాము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని కూడా సీఎం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్కు కావాల్సిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక బౌన్సర్ల విషయం కూడా సీరియస్గా ఉన్నామని ప్రభుత్వం ఇందులో స్పష్టం చేసింది. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదని తెలిపింది. అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే ఈవెంట్స్కు అనుమతిస్తామని తెలిపింది ప్రభుత్వం. నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. గతంలో ఓ సినిమా ఈవెంట్కు సంబంధించి ఎంతమందికి పాసులు ఇచ్చారో కూడా స్పష్టత ఇవ్వలేదని చెప్పింది. దానివల్ల తొక్కిసలాట జరిగిందని, కానీ తప్పు పోలీసులపై నెట్టారని, ఇకపై అలాంటివి జరగకూడదన్నది తమ అభిప్రాయమని సినీ ప్రముఖులకు తెలిపింది ప్రభుత్వం. ఇండస్ట్రీకి ఏం చేయాలన్నా తాము చేస్తామని, అయితే వారు కూడా నిబంధనలు పాటించాలని అన్నారు రేవంత్. 8 సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని తెలిపారు సీఎం రేవంత్. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని తాము భావించామన్నారు.